హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే మేము ఇండియాకి వెళ్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫ్లైట్ ఎప్పుడైతే ఉందో ఒమాన్ నుంచి ఇండియాకి ఆ రోజు అనమాట. ఇది మాకు నైట్ ఫ్లైట్ ఉంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి కొన్ని లాస్ట్ మినిట్ వర్క్స్ పెట్టుకున్నాము. అదేంటంటే తులసమ్మ చెట్టు శ్రీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఇద్దామనుకున్నాము. సో అదిను ఇంకొక ప్లాంట్, దానికోసం మేము ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాం. అదే కాకుండా ఇంకా చాక్లెట్స్ షాపింగ్ కూడా లాస్ట్ డే చేసామన్నమాట. ఆ రోజు మేము 8:30కి అంతా ఎయిర్పోర్ట్లో ఉండాల్సింది, చాలా లేట్ చేసేసాము. అండ్ ఏమైంది అనేది చూడండి, ముందు ముందు చాలా జరిగింది సీన్. అండ్ మీకు నేను అది మొత్తం చెప్తాను స్టోరీగా. సో అదనమాట. ఇంక ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ ఇంకా అన్నీ ఉంటాయి కదా, చాక్లెట్స్ అలా పర్చేస్ చేయాల్సినవి. సో అవన్నీ తీసుకునేసినాము. ఫైనలీ వీ స్టార్టెడ్ గైస్. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ కార్ కూడా మేము శ్రీ వాళ్ళ ఫ్రెండ్ అన్నకైతే ఇస్తున్నాం కాబట్టి అన్నను కూడా అక్కడ పిక్ చేసుకొని డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అంత స్మూత్గా వెళ్తుంది అని అనుకున్నాము, అంత టైంకి మేనేజ్ చేయగలిగాము అనమాట. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటైతే జరిగింది. ఎయిర్పోర్ట్కి మేము ఆల్మోస్ట్ 3 hours బిఫోరే వెళ్ళాము. కానీ అనుకోకుండా మాకు ఒక ట్విస్ట్ అయింది. ఏంటంటే మా లగేజ్, మెయిన్ లగేజ్ ఏదైతే ఉంటుందో 60 kgs శ్రీది నాది. సో అది కార్ బూట్ స్పేస్లో పెట్టాము. అండ్ ఇట్స్ నాట్ ఓపెనింగ్ అనమాట. అది ఏంటో స్టక్ అయిపోయింది. చాలా టెన్షన్తో ఫైనలీ ఇంకా మా లగేజ్ అయితే మాకు వచ్చింది. ఈ బ్యాగ్ తప్ప అప్పటిదాకా మా దగ్గర వేరే ఏమీ లేదు. సో చాలా టెన్షన్ అయితే పడ్డాము. ఫైనల్గా లగేజ్ ఇంకా 10 minutesలో క్లోజ్ చేస్తారు చెక్-ఇన్ అన్నప్పుడు వచ్చిందనమాట. అండ్ తర్వాత ఇంకా ఇక్కడ గేట్స్ ఓపెన్ అవ్వాలంటే మనము ఫైన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఏమన్నా అఫెన్స్ అంటే లైక్ సిగ్నల్ క్రాస్ చేయడం, స్పీడ్ అలాంటివి ఉంటే ఇక్కడ మనకి గేట్ ఓపెన్ అవ్వదు. మాకు ఇక్కడ ఇది ఉంటుందన్నమాట, రెసిడెంట్ కార్డ్. సో అక్కడ పెడితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వలేదంటే వీ హ్యావ్ టు పే ద బిల్స్ అనమాట. అక్కడ ఏవైతే మనం సిగ్నల్స్ క్రాస్ ఇలాంటివి ట్రాఫిక్ ఉంటాయి కదా ఫైన్స్, అవి మేము క్లియర్ చేయాలా. ఫైనల్గా మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు నా ఫేస్లో కొంచెం హ్యాపీనెస్ ఉంది. అప్పటిదాకా చాలా టెన్షన్ పడినాను. ఎందుకంటే మాది కారులో పెట్టిన లగేజ్ ఎప్పుడు అలా అవ్వలేదు. ఇంటి నుంచి వచ్చినాము, జస్ట్ మాకు 20 minutes డ్రైవ్ అంతే. అప్పుడే కరెక్ట్ అలా జరగడంతో చాలా షాక్ అయ్యామన్నమాట. శ్రీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వెళ్ళి ఫ్రైడే, అందులో ఇక్కడ 6 నుంచి ఫ్రైడే ఎవరు వర్క్ చేయరు. అయినా కూడా సమ్హౌ లక్ బాగుండింది. ఫైనలీ మా లగేజ్తో మేము ఇండియాకి అయితే వచ్చాము. కానీ లగేజ్తో ఇండియాకు వస్తామని అయితే మేము అనుకోలేదు. ఫైనల్గా అంతా ఎండ్కి మాత్రం హ్యాపీగానే జరిగింది. కానీ చాలా టెన్షన్ పడ్డాము. మళ్ళీ అది కార్గో చేయించుకోవాలి ఒకవేళ ఓపెన్ అవ్వలేదంటే. సో చాలా సీనే జరిగింది గైస్. అండ్ ఎప్పుడు త్వరగానే వెళ్తాం ఎయిర్పోర్ట్కి, బట్ సమ్హౌ ఇట్ హ్యాపెన్ లైక్ దట్. కానీ ఫైనల్గా ఇండియాకి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో అదనమాట. ఫుడ్ కూడా ఇచ్చారు. అండ్ ఫుడ్ వచ్చేసి చాలా బాగుంది మేము వెళ్ళిన ఎయిర్లైన్స్లో. సో అదనమాట. ఇంకా ఇది జరిగింది. ఎప్పుడు చాలా అర్లీగా వెళ్ళాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి అయితే టూ అర్లీగా ఉండాలి ఎయిర్పోర్ట్లో. లేదు లాస్ట్ మినిట్ వర్క్స్ పెట్టుకోవడంతో మాకు ఇంత సీన్ అయింది అనిపించింది. సపోజ్ మేము ఒకవేళ తొందరగానే ఈ వర్క్స్ అన్నీ లేకుండా వెళ్ళింటే అలా ఏమైనా జరిగినా వీ కెన్ సార్ట్ అవుట్, అంటే కొంచెం రిలాక్స్గా అనిపించింది. సో అది అయిందనమాట అండి. ఇంకా ఇది వెజ్ నూడిల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఫ్లైట్లో. అప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాను. అంతవరకు అయితే లిటరలీ ఫుడ్ తిని కూడా ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ తిన్నాం. ఈవినింగ్ నుంచి ఫుల్ వర్క్లోనే ఉన్నాం. నైట్ ఏం తినలేదు, అప్పుడు తింటున్నాను. రియల్లీ ఆ రోజు మాత్రం ఎంత హంగ్రీగా ఉన్నానంటే నేను. సో అలా అయింది మాకు. ఫైనల్గా అంతా మంచిగా అన్నట్లా ఎవ్రీథింగ్ వెంట్ వెల్. శ్రీ వాళ్ళ ఫ్రెండ్ అన్న ఆ రోజు లేకపోయింటే మా లగేజ్ అసలుకి స్టక్ అయిపోయేదంతే. ఫైనల్గా హీ హెల్ప్డ్ అస్ అవుట్. అప్పుడు అర్థమైంది చాలా అర్లీగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇంకొకసారి అని. ఇట్స్ ఎ లెసన్ గైస్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అంతా మంచిగా అయిందండి. సో ఇంకా మేమైతే ఫ్లైట్ ఎక్కగానే ఫుడ్ ఇచ్చారు. తిన్న వెంటనే ఫుల్గా నిద్రపోయాము. తర్వాత ఇంకా బెంగళూరుకి ల్యాండ్ అయ్యే ముందర నాకైతే మెలకు వచ్చిందనమాట.
సో అప్పుడు లేచాను. మంచి సౌండ్ స్లీప్. నేను అసలు ఫ్లైట్‌లో ఎప్పుడు అంతగా పడుకోను. అలాంటిది ఆ రోజు టైర్డ్ అవ్వడంతో అలా అయింది. ఫైనల్లీ వి ల్యాండెడ్ ఇన్ ఇండియా, బెంగుళూరు గైస్. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ హోమ్ టౌన్‌కైతే వెళ్ళాలి. మా నాన్న అయితే కార్ పంపించారు ఎయిర్పోర్ట్‌కి. సో డ్రైవర్ కూడా ఆల్రెడీ వచ్చి హీ ఈజ్ వెయిటింగ్. సో నో ప్రాబ్లమ్. ఫైనల్లీ వీఆర్ ఇన్ ఇండియా గైస్ ఆఫ్టర్ సో లాంగ్ అనమాట. కాకపోతే మా పేరెంట్స్ మేము వెళ్ళే ముందర 9 months ముందే వెళ్ళారు. సో అది ఇంకా ఫైనలీ బెంగుళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ కొత్తది. సో మేము ఫస్ట్ టైం అనమాట ఇది చూడడం. చాలా 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 బాగుంది. సో ఇంక ఇక్కడ బ్యాగేజ్ క్లెయిమ్, ఇంకా ఇమిగ్రేషన్ స్టాంపింగ్ ఒక్కటే. అది అయిపోతేనే హ్యాపీగా మా హోమ్ టౌన్కి అయితే స్టార్ట్ అవ్వచ్చు. అండ్ బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ చాలా బాగుంది. అండ్ కాసేపు అయితే డ్యూటీ ఫ్రీలో తిరిగాం. బట్ మేము మస్కట్లో డ్యూటీ ఫ్రీలో ఆల్రెడీ పర్చేస్ చేసేసామన్నమాట. సో ఫైనలీ వీఆర్ రెడీ టు గో టు అవర్ హోమ్ టౌన్ గైస్. అదనమాట. ల్యాండ్ అయిన తర్వాత ఇంకా మొత్తం ప్రాసెస్ ఉంటుంది కదా, అవంతా అయిపోయిన తర్వాత 40 minutesకి మేమైతే బయటకు వచ్చాము గైస్. సో ఇంకా మేమైతే మా హోమ్ టౌన్కి స్టార్ట్ అయిపోయాం. అనంతపూర్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. క్లైమేట్ అయితే చాలా 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 బాగుంది. అండ్ జర్నీ వచ్చేసి 3.5 hours ఉంటుందండి బై కార్ కదా. ఇంకా అందులో ఎర్లీ మార్నింగ్స్ కాబట్టి ట్రాఫిక్ కూడా ఏముండదు. చాలా త్వరగా అయితే రీచ్ అయిపోయాము. అండ్ అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ అనిపించింది అసలుకి. సీనరీస్ మార్నింగ్ ఎంత బాగుందో. అందులో వింటర్ కదా, చాలా చాలా మంచుగా చాలా బాగుందన్నమాట క్లైమేట్. ఇంకా జర్నీ అసలు తెలియలేదు. ఫ్లైట్లో మంచిగా రెస్ట్ తీసుకున్నాం కాబట్టి ఇంకా మార్నింగ్ జర్నీ అంతా అంతేం టైర్డ్నెస్ లేదు, నిద్ర కూడా రాలేదు. సో ఇంకా మంచిగా అలా సీనరీస్ చూస్తూ కూర్చున్నాం అనమాట. ఇంకా చాలా బాగుంది. మంచు, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. వెల్కమింగ్ అనిపించింది ఇండియాకి రాగానే. అండ్ అసలు జర్నీ తెలియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, వై బికాజ్ మార్నింగ్ కాబట్టి. అండ్ అదనమాట గైస్. ఇంకా మా హోమ్ టౌన్కి అయితే ఇంకా కాసేపులో వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా, నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంకా కాసేపట్లో మా ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి. ఇంకా మేము వచ్చేసి చాయ్ తాగుదామని చెప్పి హైవేలో, సో చాలా వెహికల్స్ అయితే అక్కడ ఉన్నాయి. బాగుంది చాయ్ కూడా, ఇరానీ చాయ్ అంట. చాలా చాలా టేస్టీగా ఉండింది. ఫస్ట్ ఇండియాకి రాగానే చాయ్తో స్టార్ట్ అయిందనమాట. చాయ్ తాగేసి ఇంకా ఎన్ రూట్ టు హోమ్ టౌన్ గైస్. ఇండియాకి స్టార్ట్ అవుతామన్నప్పుడు ఒక ఫీలింగ్, ఇండియాలో వచ్చేసిన తర్వాత ఒక ఫీలింగ్. ఇంకా మన ఇంటికి కాస్త దూరం ఉండగా ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ ఉంటాం కదా. నేను ప్రస్తుతం అలాగే ఉన్నాను అనమాట. సో ఫైనల్గా మమ్మీ వాళ్ళకి ఫోన్ కూడా ఏం చేయలేదు. ఇంకా అంటే వస్తామని తెలుసు, టైమింగ్ ఎంతకు వస్తామనేది తెలియదు అనమాట క్లారిటీగా. ఫైనల్లీ మేము ఇంకా మా అపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా బయట ఎవ్వరు లేరు. ఇంకా మమ్మీ లోపల నుంచే బయటే ఆగండి అని చెప్పింది. సో మేము ఇంకా బయటే ఉన్నాము. ఇంకెందుకంటే చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తాము. అందులో ఇంకా మమ్మీ వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటాయి కదా, సో దిస్ తీస్తుంది అనమాట. అది ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. వీఆర్ సో హ్యాపీ. అండ్ ఒకటే మిస్సింగ్ ఏంటంటే, నా తమ్ముడు ప్రతిసారి ఇండియాకి వచ్చినప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేవాడు. ఫైనలీ తను అయితే రాలేదన్నమాట. అది కొంచెం బాధ అనిపించింది. బట్
ఐఎమ్ హ్యాపీ తను మంచిగా కెరియర్లో సెటిల్ అయ్యడానికి. హీ వెంట్ టు కెనడా రైట్. ఇంకో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తనతో కలిసి మేబీ వస్తే రావచ్చేమో. సో ఏదో ఒకటి గైస్, అది అనమాట. ఫైనల్గా మా మమ్మీ ఫుల్ హ్యాపీ, తన ఫేస్లో తెలిసింది కదా. అండ్ మా మమ్మీ డాడీ చాలా చాలా హ్యాపీ. ఇంకా లోపల మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకో డిస్టే తీసినారు. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డే ఇన్ ఇండియా గైస్. ఇంకా ఫస్ట్ డే ఏం చేసామనేది కూడా నెక్స్ట్ పెడతాను వీడియోస్. సో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. వై బికాస్ నేనైతే చాలా 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 మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాను అనమాట. సో అది ఫైనల్గా ఇది మా ఒమాన్ టు ఇండియా వచ్చిన వ్లాగ్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. బాయ్.